హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్తీ చైనీస్ రెసిపీ చూద్దామండి. అదే మన రెయిన్బో రైస్ డంప్లింగ్స్ అండి. దానికోసం ముందుగా 1 kg రైస్ తీసుకోవాలండి. నేను రేషన్ రైస్ వాడుతున్నాను, మీరు ఏ రైస్ అయినా వాడుకోవచ్చు. ఆ రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక 5 hours నానబెట్టుకోవాలండి. అలా 5 hours నానిన తర్వాత వాటర్ అంతా తీసేసి వాటిని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అలా గ్రైండ్ చేసిన పిండిలో కొద్దిగా వాటర్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి పలచగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం రెడీ చేసిన రైస్ బ్యాటర్ని ఇందులో వేసి వీడియోలో చూపిస్తున్నట్టు లూజ్గా ముడి వేసుకోవాలి. కొంచెం హైట్గా ఉన్న ప్లేస్లో హ్యాంగ్ చేసి నైట్ మొత్తం అలా వదిలేయాలండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా వాటర్ అంతా డ్రైన్ అయ్యి ఇక్కడ చూపిస్తున్నట్లు ఉంటుందండి. దీనిని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో 1 day మొత్తం ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకుంటే మన రైస్ డంప్లింగ్స్కి కావాల్సిన రైస్ పిండి రెడీ అయిపోతుంది. ఇందులోకి మనం ఒక స్టఫింగ్ రెడీ చేసుకోవాలండి. ఆ స్టఫింగ్ కోసం 1 cup నువ్వులు, 1/2 cup పల్లీలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే బెల్లంని తురిమి 1 cup తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వుల్ని, పల్లీల్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని, పల్లీల పొడిని, అలాగే మనం తురిమి పెట్టుకున్న బెల్లం పొడిని వేసి ఒక 1/2 cup నెయ్యి వేసి బాగా కలుపుకోవాలండి. ఆ కలుపుకున్న దాన్నంతా మనం వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కలర్స్ ప్రిపేర్ చేసుకుందామండి. కలర్స్ కోసం నేను న్యాచురల్గా వచ్చే కలర్సే వాడుతున్నాను. దానికోసం ముందుగా పలకలాకు తీసుకొని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని దాంట్లో నుంచి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇది మనకు గ్రీన్ కలర్గా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ని, పర్పుల్ కలర్ కోసం బీట్రూట్ని, లైట్ పింక్ కలర్ కోసం డ్రాగన్ ఫ్రూట్ని అండ్ లావెండర్ కోసం బ్లాక్ జామున్ని, ఇలా నేను అన్ని ఫ్రూట్స్ని యూజ్ చేసి కలర్స్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ ఇంకో కలర్ కోసం బీట్రూట్ జ్యూస్లో కొంచెం పాలక్ జ్యూస్ కలిపితే నాకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. సో నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇలా మనకి 6 కలర్స్ రెడీ అవుతాయి. వాటిని పక్కన పెట్టుకుందాం. అండ్ ఇంకొకటి వైట్ బ్యాటర్ అండి. వైట్ పిండిలోనే కొంచెం వాటర్ కలిపేసి వైట్ది ఒకటి ఒక కలర్గా తీసుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకొని ఒక 1/2 cup బియ్య పిండి వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ వేసి మనం చపాతీ పిండి కలుపుకుంటున్నట్టు కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలాగే అన్ని జ్యూసులు వేసేసి అన్ని రకాల పిండిని కలిపి పక్కన పెట్టుకుందాం. ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా స్ప్రెడ్ చేసి మనం తయారు చేసి పెట్టుకున్న నువ్వుల బాల్ని లోపల పెట్టి దాన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలండి. ఒక బాల్ లాగా రెడీ చేసుకొని ఇలా మొత్తం అన్ని పిండిలతోనూ రెడీ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేసి పక్కన పెట్టుకోండి. మనం ఆ బాల్స్ అన్ని రెడీ చేసుకునే ముందు ఒక 1/2 cup బియ్యంని నానబెట్టి పెట్టుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2 కప్పులు నీళ్లు వేసి మనం ముందుగా నానబెట్టుకున్న 1/2 cup బియ్యం ఉన్నాయి కదండి, ఆ బియ్యం కూడా ఇందులో వేసి మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకుందామండి. ఇంకో పక్క స్టవ్ మీద కడాయి పెట్టి అందులో బాయిలింగ్ కోసం వాటర్ పెట్టుకోవాలండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రెయిన్బో బాల్స్ ఉన్నాయి కదండి, ఆ బాల్స్ అన్ని వేసి ఒక 20 minutes కుక్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి. అంతేనండి, మన రెయిన్బో రైస్ డంప్లింగ్స్ రెడీ అవుతాయి. బట్ దీన్ని సర్వ్ చేసేటప్పుడు ఒక కప్లో మనం రెడీ చేసిన రైస్ డంప్లింగ్స్ని, అలాగే మనం కుక్ చేసుకున్న రైస్ వాటర్ అండ్ రైస్ని అండ్ కొంచెం బ్రౌన్ షుగర్ అండి, అదే బెల్లం మనం కొంచెం తరిగి పక్కన పెట్టుకుంటాం కదండి, దాంట్లో 1 spoon వేసి మిక్స్ చేసి అలా తింటే మన రైస్ డంప్లింగ్స్ రెడీ అయిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి. వితౌట్ ఆయిల్తో హెల్తీగా బాగుంటుందండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్స్ అండ్ కమెంట్స్ నా ఛానల్ కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.